Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. నీచ అంటే అసలు సిసలైన తెలుగు అర్థం తక్కువ అని. నీచి పొందిన గ్రహం ప్రాథమికంగా రెండు విధాలుగా నష్టపరుస్తుంది. గ్రహం తన యొక్క సహజ కారకత్వాల విషయంలో బలహీనపడటం మరియు ఏ భావంలో నీచపడిందో ఆ భావానికి ఎంతో కొంత హాని చేయటం. వెరసి నీచ గ్రహం ప్రతికూల ఫలితాలను ఇవ్వగలదని సారాంశం. అయితే ఎవరి జాతక చక్రంలోనైనా మీరు నిశ్చితంగా పరిశీలిస్తే శుభగ్రహ దృష్టి, నీచభంగము, సదరు నీచగ్రహ దశ జీవితంలో అనుభవంలోకి రాకపోవటం, ఇవన్నీ కాకుండా లగ్న పంచమ భాగ్యాధిపతులలో ఏ ఒక్కరైనా బలంగా ఉండటం, సూర్యచంద్రులు శుభస్థానాలలో ఉండటం, ఇలా చెప్పుకుంటూ పోతే జ్యోతిష్యంలో చెడును పలుచన చేసే శాస్త్రం చెప్పిన ప్రత్యామ్నాయాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇంతకు విషయం ఏమంటే, నీచ గురించి అవగాహన ఎక్కువయ్యే క్రమంలో మీ భయం బలహీనపడుతుంది. అయినప్పటికీ రవి లగ్న పంచమ భావాలలో నీచపడటం, చంద్రుడు చతుర్థ షష్ఠ అష్టమ వ్యయ భావాలలో నీచపడటం, కుజుడు ద్వితీయ చతుర్థ సప్తమ అష్టమ వ్యయ భావాలలో నీచపడటం, బుధుడు షష్ఠాష్టమ వ్యయ స్థానాలలో నీచపడటం, గురువు భాగ్య భావంలో నీచపడటం, శుక్రుడు సప్తమ భావంలో నీచపడటం మరియు శని దశమ భావంలో నీచపడటం సానుకూలం కాదనే చెప్పాలి. ఒకవేళ జాతక చక్రములో గ్రహాలు నీచపడిన ఏళ్ల నీచభంగం గురించి శాస్త్రం చెప్పిన కొన్ని సాధారణ సూత్రాలు తెలుసుకుంటే జ్యోతిష్య అభిమానులకు భయం పోయి ఆశలు మదిలో విరుస్తాయి, అవి దోసిట విరులై కురుస్తాయి. అందుకే ఈ వీడియో. దృశ్యగ్రహాలకు ఏ రాశి నీచ స్థానమో ఒకసారి తక్షణ సమాచార నిమిత్తం చెప్పుకుందాం. రవికి తులారాశి, చంద్రునికి వృశ్చిక రాశి, కుజునికి కర్కాటక రాశి, బుధునికి మేన రాశి, గురువుకు మకర రాశి, శుక్రునికి కన్యా రాశి, శనికి మేషరాశి నీచ స్థానాలు. నీచ గ్రహం ఉన్న రాశ్యాధిపతి లగ్నం నుండి లేదా చంద్రలగ్నం నుండి కేంద్రాలలో ఉన్న ఎడల, అనగా 1, 4, 7, 10 స్థానాలలో ఉన్న ఎడ్ల నీచభంగం జరుగును. ఉదాహరణకు రవి తులారాశిలో ఉంటే నీచ. ఈ రాశ్యాధిపతి శుక్రుడు లగ్నం నుండి లేదా చంద్రలగ్నం నుండి 1, 4, 7, 10 స్థానాలలో ఉన్న ఎడల రవికి నీచభంగం జరుగును. నీచ పొందిన గ్రహమునకు ఉచ్చరాశి ఏది అగునో ఆ రాశ్యాధిపతి లగ్నము నుండి చంద్రలగ్నము నుండి కేంద్రాలైన 1, 4, 7, 10 స్థానాలలో ఉంటే నీచభంగము జరుగును. ఉదాహరణకు చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటే నీచ. కావున చంద్రుడికి ఉచ్చరాశి అయిన వృషభమునకు అధిపతి శుక్రుడు లగ్నము నుండి లేదా చంద్రలగ్నము నుండి 1, 4, 7, 10 స్థానాలలో ఉన్న ఎడల చంద్రునికి నీచభంగము జరుగును. నీచ పొందిన గ్రహము తాను ఉన్న రాశ్యాధిపతితో కలిసి ఉంటే లేదా సదరు రాశ్యాధిపతి దృష్టి పడిన ఏళ్ల నీచభంగము జరుగును. ఉదాహరణకు కుజునకు కర్కాటకము నీచరాశి. కర్కాటక రాశ్యాధిపతి చంద్రునితో కలయిక లేదా మకరములో చంద్రుడు ఉన్న ఏళ్ల కుజునికి నీచభంగం జరుగును. అదేవిధంగా నీచ పొందిన గ్రహము ఉన్న రాశి ఏ గ్రహమునకు ఉచ్చరాశి అగునో సదరు గ్రహం నీచ గ్రహముతో కలిసి ఉన్నను లేదా నీచ గ్రహమును వీక్షించిన ఎడ్ల నీచభంగము జరుగును. ఉదాహరణకు గురువుకు మకరం నీచరాశి. మకరం కుజునికి ఉచ్చరాశి కావున నీచిలో ఉన్న గురువు కుజునితో కలిసి ఉన్నను లేదా కుజునిచే చూడబడిన ఎడ్ల గురువునకు నీచభంగం జరుగును. నీచ పొందిన గ్రహము తాను స్థితి నొందిన రాశ్యాధిపతితో పరివర్తన స్థితి కలిగిన నీచభంగము జరుగును. ఉదాహరణకు శని మేషములో నీచ. మేషరాశ్యాధిపతి కుజుడు శని క్షేత్రాలలో ఉన్న ఏళ్ల శనికి నీచభంగము. నీచ పొందిన గ్రహములు రెండు పరస్పరము వీక్షించుకున్న ఏళ్ల
2 గ్రహములకు నీచభంగము జరుగును. ఉదాహరణకు బుధునికి మీనం నీచ, శుక్రునికి కన్య నీచ. ఈ 2 నీచ పొందిన గ్రహములు పరస్పరము వీక్షించుకున్న ఎడల నీచభంగము జరుగును. చివరిగా ఒక మాట, నీచభంగము అనేది శాస్త్రంలో చెప్పబడిన సవరణా సూత్రము మాత్రమే. ఈ సౌకర్యం నీచగ్రహం ప్రబల పాప ఫలితాలు ఇవ్వకుండా నిరోధిస్తుంది, అంతేగాని అద్భుత శుభ ఫలితాలు ఇవ్వటానికి యోగ్యం కాదు. సెల్ ఫోన్ అమ్మకాల విషయంలో మీరు రెఫర్బిష్డ్ అనే ఇంగ్లీష్ పదం వినే ఉంటారు. అంటే కొత్త ఫోన్ కాదని భావం. సరిగ్గా నీచభంగ గ్రహం కూడా రెఫర్బిష్డ్ ఫోను లాంటిదేనని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.